Today's topic is problems on nodal analysis. In previous video we have already seen the total concept. If anyone missed it, please watch it. In this video I will teach you how to proceed any problem with an easy steps. So let's start. So first step వచ్చేసి సర్క్యూట్ చూసిన వెంటనే నోడ్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఆ నోడ్స్లో ఒక నోడ్ని రిఫరెన్స్ నోడ్గా కన్సిడర్ చేయండి. సో మనకి ఇక్కడ రిఫరెన్స్ నోడ్ అనేది వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో స్టెప్ 2 ఈస్ ఈ నోడ్స్కి సమ్ వేరియబుల్స్ ఆర్ నేమ్స్ని అసైన్ చేయండి. లైక్ విఏ, విబి, ఇలా ఏ వేరియబుల్ అయినా మీరు తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ డైరెక్షన్స్ని అజ్యూమ్ చేయండి. దట్ ఈస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. ఒకవేళ పొటెన్షియల్ వాల్యూస్ తెలియకపోతే కరెంట్ డైరెక్షన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. సో స్టెప్ 3 ఈస్ ఫస్ట్ ఈజీ నోడ్ని సెలెక్ట్ చేయండి. అంటే విచ్ ఈస్ నియర్ టు వోల్టేజ్ సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్కి దగ్గర ఉన్న నోడ్ని సెలెక్ట్ చేయండి. అండ్ దట్ టు ఆ వోల్టేజ్ సోర్స్ మనకి రిఫరెన్స్ నోడ్కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ నోడ్ కూడా మనకి వోల్టేజ్ సోర్స్కి దగ్గరగా ఉంది, బట్ ఆ వోల్టేజ్ సోర్స్ మనకి రిఫరెన్స్ నోడ్కి కనెక్ట్ కాలేదు. సో అందుకే ఈ నోడ్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేయను. సో లాస్ట్ స్టెప్ మనకి రిక్వైర్డ్ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేసి కరెంట్ ఈక్వేషన్స్ రాయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోడ్స్ -1. ఆఫ్టర్ రైటింగ్ ద కేసీఎల్ ఈక్వేషన్స్, సాల్వ్ ఇట్ అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ V, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నోడల్ వోల్టేజ్. ఎవ్రీ టైం మనం నోడల్ వోల్టేజ్ కనుక్కోవడం అవసరం లేదు. సమ్ టైమ్స్ మనకు నోడల్ వోల్టేజ్ అనేది అక్కడే ఉంటుంది. సో ఈ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నోడ్కి అండ్ వోల్టేజ్ సోర్స్కి మధ్యలో ఏ రెసిస్టర్ లేదు. సో అందుకే ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే వోల్టేజ్ డైరెక్ట్గా నోడ్కి సప్లై చేస్తున్నాం అనమాట. సో లెట్స్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సో క్వశ్చన్ 1 ఈస్ హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టర్. సో ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండమెంటల్స్ అండ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనము ఈ 5 ohm రెసిస్టర్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనకి తెలుసు, ఏ కండక్టర్లోనైనా మనము కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 పారామీటర్స్ తెలియాలి. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి రెసిస్టెన్స్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వాల్యూ వాడే ఇచ్చేసాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిగా వోల్టేజ్, దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్. సో ఇక్కడ మనకి బ్రాంచ్లో కరెంట్ డైరెక్షన్ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. దట్ ఈస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అంటే మనకి లెఫ్ట్ సైడ్ నోడ్ దగ్గర మనకి హయ్యర్ పొటెన్షియల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ నోడ్ దగ్గర మనకి లోవర్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఈ నోడ్ దగ్గర మనకి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 5 volts. ఎందుకంటే మనకి ఇక్కడ నోడ్ అండ్ వోల్టేజ్ సోర్స్ మధ్యలో ఏ రెసిస్టర్ లేదు కాబట్టి. సో వీ గాట్ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ వాల్యూ, దట్ ఈస్ 5 volts. సో మనం సిమిలర్గా ఇంకో పొటెన్షియల్ వాల్యూ కనుక్కుంటే మనము కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టు ఫైండ్ ది రిమైనింగ్ పొటెన్షియల్ వాల్యూ వీ హ్యావ్ టు యూజ్ ది కేసీఎల్ ఎట్ దట్ నోడ్ బై యూజింగ్ నోడల్ అనాలిసిస్. సో ఫస్ట్ స్టెప్ మనము నోడ్స్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఇలా నోడ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ దానికి నెంబరింగ్ ఇచ్చేసాను, దట్ ఈస్ 1 2 3 4. సో ఈ 4th నోడ్ని నేను రిఫరెన్స్ నోడ్గా కన్సిడర్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ రిఫరెన్స్ నోడ్ అనేది వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంది. సో ఆల్రెడీ మనకి తెలుసు నెగిటివ్ రిప్రజెంట్స్ న్యూట్రల్, దట్ ఈస్ 0 volts. సో అందుకే మనకి రిఫరెన్స్ నోడ్ దగ్గర 0 volts ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఆ నోడ్స్కి నేమ్స్ అసైన్ చేయండి, లైక్ విఏ, విబి, విసి. ఆల్రెడీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ విసి, దట్ ఈస్ ఈక్వల్ టు 5 volts. So current in any branch is given by higher potential minus lower potential by R. Now apply the KCL at node 1. సో ఇక్కడ మనకి ఆల్రెడీ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ 5 volts అనేది మనం కనుక్కున్నాం. సో సిమిలర్గా రిమైనింగ్ పొటెన్షియల్ వాల్యూ, దట్ ఈస్ పొటెన్షియల్ ఎట్ నోడ్ 1 అంటే విఏ కనుక్కుంటే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్రాంచ్లో కరెంట్ డైరెక్షన్స్ని అజ్యూమ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి కరెంట్ డైరెక్షన్ ఈ బ్రాంచ్లో వాడే ఇచ్చేసాడు. అంటే మనకి ఇక్కడ ఈ బ్రాంచ్లో కరెంట్ అనేది లీవింగ్ ద నోడ్. సో ఈ బ్రాంచ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం కరెంట్ డైరెక్షన్ ఎలా అయినా తీసుకోవచ్చు. బికాస్ మనకి ఇక్కడ విఏ అండ్ విబి 2 పొటెన్షియల్ వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి. సో దీనిని I1 అనుకుంటున్నాం. ఎట్ లాస్ట్ మనకి ఈ బ్రాంచ్లో కరెంట్ సోర్స్ ఉంది. కరెంట్ సోర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కరెంట్ డైరెక్షన్ అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ టు ద జంక్షన్. So the current value is 1 ampere. So after assuming the current directions at the node, so write the KCL equations.
Here current 1 ampere is entering the junction and currents I and I1 are leaving the junction. So we get the equation like this. So that is 1 ampere is equal to I1 plus I. So I1 వచ్చేసి current flowing in 2 ohm resistor. So this is given by VA minus VB by 2 plus I which is flowing in 5 ohm resistor. So here we got already one of the potential that is 5 volts. So it can be written as VA minus 5 by 5 ohms. సో ఇది మనకి రిక్వైర్డ్ కేసీఎల్ ఈక్వేషన్. సో మనకి ఈ కేసీఎల్ ఈక్వేషన్ కరెక్ట్గా రాయగలిగితే మిగతాదంతా మ్యాథమెటిక్స్ ఇక మీరు చేయవచ్చు ఈజీగా. సో ఆఫ్టర్ రైటింగ్ ఆల్ ద స్టెప్స్ we get a equation, let it be equation 1. సో మనకి VA ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 ఈక్వేషన్స్ కావాలి. సో వి గాట్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో మనకి ఇంకో ఈక్వేషన్ కావాలంటే ఐఎమ్ అప్లయింగ్ ద కేసీఎల్ ఎట్ నోడ్ 2. హియర్ we already know the current direction of I1, that is it is entering the junction or node 2. సో ఈ బ్రాంచ్లో కరెంట్ డైరెక్షన్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనకి నోడ్ 3 దగ్గర 5 volts ఆల్రెడీ ఉంది. బట్ ఇక్కడ మనకి నోడ్ 2 దగ్గర పొటెన్షియల్ దట్ ఈస్ VB మనకి తెలియదు. కానీ ఆ పొటెన్షియల్ 5 volts కంటే తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ రెసిస్టర్ ఉంది. సో దాంట్లో మనకి సమ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిన తర్వాత రిమైనింగ్ వోల్టేజ్ అనేది నోడ్ 2 దగ్గరికి వస్తుంది. సో అందుకే ద కరెంట్ డైరెక్షన్ ఈస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్, దట్ ఈస్ ఫ్రమ్ నోడ్ 3 టు నోడ్ 2. సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ కరెంట్ యాజ్ I2. సో ఈ బ్రాంచ్ని అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ది ఎండ్ మనకి ఇక్కడ రిఫరెన్స్ నోడ్కి కనెక్ట్ అయి ఉంది. మనకి ఆల్రెడీ తెలుసు రిఫరెన్స్ నోడ్ దగ్గర పొటెన్షియల్ వాల్యూ ఎంత 0. బట్ రిమైనింగ్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు నోడ్ 2 విచ్ ఈస్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ VB. అండ్ ఈ VB పొటెన్షియల్ మనకి ఎంతో అంత వాల్యూ ఉంటుంది మనకి, బట్ 0 మాత్రం ఉండదు. సో ద కరెంట్ డైరెక్షన్ ఈస్ ఫ్రమ్ నోడ్ 2 టు నోడ్ 4. లెట్ ఇట్ బి I3. నౌ అప్లై ద KCL అండ్ రైట్ ది కరెంట్ ఈక్వేషన్స్. So here I1 and I2 are entering the junction and I3 is leaving the junction. So we get I1 plus I2 is equal to I3. That implies here I1 current we already know, that is VA minus VB by 2 ohm plus I2 current is given by 5 which is a higher potential minus VB by 4 ohms, that is equal to I3 which is given by higher potential minus lower potential, that is VB minus 0 by resistance is 2 ohms. సో ఈ KCL ఈక్వేషన్స్ దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్ రాయడం రావాలి. సో అప్పుడు మనకి ప్రాబ్లం అనేది 90% డన్. సో మనకి ఇక్కడ రిమైనింగ్ స్టెప్స్ అన్ని మ్యాథమెటిక్స్. సో దట్ ఈస్ టేక్ ద LCM అండ్ మేక్ ఏ ఈక్వేషన్. సో ఎట్ లాస్ట్ వి గెట్ ఏ ఈక్వేషన్ దట్ ఈస్ 2VA minus 5VB is equal to minus 5. So let it be equation 2. So I am writing the same equation here, that is 7VA minus 5VB is equal to 20. So solve the two equations and find the value of VA. So I am writing here, that is 7VA minus 5VB is equal to 20. And second equation is 2VA minus 5VB is equal to minus 5. So do the subtraction. So that is here we get minus, here plus, and here plus. So here these both get cancelled each other, and here we get 5VA is equal to 25, that is VA equal to 25 by 5. So 5 1 is 5 5 is. So we got the value of VA, that is equal to 5 volts. So I am writing again, that is VA equal to 5 volts. We have got the potential value at node 1, that is 5 volts. And if you observe at node 3 also the value of potential is 5 volts. So I am writing the two potential values at both ends, that is 5 volts and here also 5 volts. So at last we got the two potential values. So now we have two parameters, that is resistance value and potential difference. So substitute these two parameters in this equation and find the value of current. So we get the value of current as 0. Why? Because here the two potential values are same.
we already know that if the two potentials are equal, then the current will not flow. సో ఈ కాన్సెప్ట్ నేను ఫస్ట్ వీడియో దట్ ఈస్ పార్ట్ 1లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అవుతే చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం కరెంట్ అనేది థియరిటికల్గా ఫైండ్ అవుట్ చేసాం. సో లెట్ ఇట్ వెరిఫై వెదర్ వి గాట్ ద వాల్యూ రైట్ ఆర్ రాంగ్ బై సిమ్యులేటింగ్ ద సర్క్యూట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమ్మీటర్లో కరెంట్ అనేది ఫ్లో కావట్లేదు, అంటే మనకి 5 ohm రెసిస్టర్ బ్రాంచ్లో కరెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో హెన్స్ వెరిఫైడ్. So let's see what happens if I change the value that is 5 volts to some other value. So I am raising this value to 5.1. So now the current is starts flowing. సో ఇక్కడ నేను వోల్టేజ్ 5 నుంచి 5.1కి చేంజ్ చేసిన, అంటే జస్ట్ లిటిల్ చేంజ్. సో దానివల్ల కూడా కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది, చూసారా? బికాస్ ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, మనకి 5 - 5.1 దట్ ఈస్ 0.1. అంటే మనకి ఎంత లిటిల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నా కూడా కరెంట్ అనేది రెసిస్టర్లో ఫ్లో అవుతుంది. బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఈస్ వెరీ లెస్, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్ వాల్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.